హాయ్ ఫ్రెండ్స్, అతి సులభమైన కూర ఏదంటే అది క్యారెట్ కూరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెట్ను ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ చేయాల్సినంత ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా క్యారెట్ను కడుక్కున్న తర్వాత ఈ విధంగా శుభ్రంగా నిదానంగా ప్రశాంతంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకున్న తర్వాత అందులో ఈ విధమైన కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఏవైతే ఉంటాయో ఈ విధమైన ఆ విధంగా మీరు దాంట్లో వేసుకోండి అనమాట. వేసుకున్న తర్వాత కొద్దిగంత నూనె పోసుకోండి. చాలా సింపుల్ ఇది క్యారెట్ కూర అనేది. మెయిన్గా ఏంటంటే మీరు క్యారెట్ తీసుకునేటప్పుడు తియ్యగా ఉండేటి తీసుకోండి. అదేవిధంగా పెద్ద పెద్ద క్యారెట్ కాకుండా చిన్న చిన్న క్యారెట్లు తీసుకుంటే చాలా తియ్యగా ఉంటాయి. ఈ విధంగా మీరు అందులో బాండిలు వేసిన తర్వాత అందులో కొద్దిగంత నూనె పోసి అంటే ఫస్ట్ వేసి నూనె పోసి ఈ విధంగా వేగనిస్తే చాలు. చాలా సింపుల్గా తయారయ్యే రెసిపీ అనమాట, కూర అనమాట క్యారెట్ కూర. మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో అనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు క్యారెట్ తీసుకునేటప్పుడు తియ్యగా ఉన్న క్యారెట్ మాత్రమే తీసుకోండి. మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టెలకు అదేవిధంగా పూరీలకు తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు వీడియో డిస్టర్బెంట్ అయితే అవుతుండొచ్చు అనుకుంటా, ఎందుకంటే మా వాడు ఇంతే ఫ్రెండ్స్. ఇంతే సింపుల్, చాలా సింపుల్ అనమాట, అంతకుమించి ఏముండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇంతే ఫ్రెండ్స్. అరే ఆగ్రయ్యా, వీడియో చేస్తున్నా మరి అంటే ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. మా కొడుకు అయితే ఫోన్ అయితే కావాలంట, ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సరే.